హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఎమ్మీ టేస్టీ ఎగ్ పులావ్ని అయితే సింపుల్గా కొత్త ప్రాసెస్లో చేసి చూపించాను. ఫుల్గా అయితే వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. టేస్ట్ అయితే ఇంకా అల్టిమేట్ అని చెప్పొచ్చండి. భలే అంటే భలే రుచిగా ఉంది. అలాగే వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే కనుక నేను ఇక్కడ 1.5 గ్లాస్ వరకు బాస్మతి రైస్ని తీసుకొని 1 అవర్ పాటు నానబెట్టేసానండి. ఇక్కడ బాస్మతి రైస్ని తీసుకున్నాను కదా, మీరు నార్మల్ రైస్తో కూడా ఇదే సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు, బాగుంటుంది. నెక్స్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి ఒక బాణలి పెట్టుకొని 1.5 గ్లాస్ వరకు బియ్యం తీసుకున్నాను కాబట్టి దానికి 3 గ్లాసుల వరకు నీళ్ళని వేసుకున్నాను. అలాగే హోల్ గరం మసాలా వేసుకోండి, మీ ఇంట్లో ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసుకోండి. నెక్స్ట్ అలాగే 1 స్పూన్ వరకు ధనియాలని, ఒకటైతే కనుక మీడియం సైజ్ వెల్లుల్లిపాయని, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కోసేసి వేసుకోండి. అలాగే సన్నగా కోసుకున్న కొత్తిమీర అలాగే పుదీనా తరుగును వేసుకొని మూత పెట్టేసి ఈ వాటర్ని బాగా మరిగించుకోండి. ఇలా మరిగినాక ఈ వాటర్ని అయితే కనుక ఏదైనా ఒక చిల్లుల గిన్నె తీసుకొని అందులో అయితే కనుక స్ట్రైన్ చేసేయండి. ఈ మసాలా దినుసులు ఏవైతే వేసామో అవన్నీ పైన ఉండిపోతాయి, ఈ ఫ్లేవర్స్ అన్నీ వాటర్లోకి వస్తాయి. ఇలా రెడీ చేసుకున్న వాటర్ని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే కనుక మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక బాణలి పెట్టుకొని ఒక 4-5 స్పూన్ల వరకు నూనెను వేసుకోండి. నూనె వేడైనాక ముందుగా గుడ్లు అయితే పెట్టుకున్నానండి. అలా ఉడకబెట్టుకున్న గుడ్డుల్ని ఆయిల్లో వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ గుడ్లను అయితే కనుక ఆయిల్లో నుంచి పక్క తీసేయండి. అలాగే ఈలోపు అయితే ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే కనుక సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ ఉల్లిపాయలు కూడా అదే ఆయిల్లో వేసేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకోండి. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఉల్లిపాయలను అయితే హై ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో నుంచి అయితే కనుక తీసేసుకోండి. ఇలా కాస్త లైట్గా కలర్ ఉన్నప్పుడు తీసుకుంటే బయటకు వచ్చినాక క్రిస్పీగా రెడీ అవుతాయి. ఇలా ఈ బ్రౌన్ ఆనియన్స్ని కూడా పక్కా తీసి పెట్టేసుకోండి. అలాగే మన ఛానల్ అయితే కనుక ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో వెజ్ పులావ్ కూడా ఉందండి, దాన్ని కూడా చూడడానికి ట్రై చేయండి, భలే రుచిగా ఉంటుంది. నెక్స్ట్ అయితే ఉల్లిపాయలన్నీ బయటికి తీసుకున్న తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకోండి. 1 స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి, అదే ఆయిల్లో వేసుకొని వేపుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా దంచి పెట్టుకునేది వేసుకోండి. దానిని ఆయిల్లో బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ముందుగానే నేనైతే ఒక బంగాళదుంపని, కాస్త పెద్ద సైజు బంగాళదుంపని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆ బంగాళదుంప ముక్కల్లో కూడా ఇదే ఆయిల్లో వేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకోండి. అలాగే కలుపుకొని దీంట్లోనే మూత పెట్టేయండి. మూత పెట్టేసి దీన్ని కాస్త బంగాళదుంప బాగా మగ్గేంత వరకు కాస్త మగ్గించుకోండి. కాసేపటికి బంగాళదుంప లైట్గా కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ టైంలో మూత తీసి ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 2 లేదా 3 పచ్చిమిర్చిని అయితే మీ కారానికి తగ్గ పచ్చిమిర్చిని కచ్చాగా దంచేసి వేసుకోండి. ఆ పచ్చిమిర్చిని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇందులో ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే కనుక 1 లేదా 2 టమాటాలు మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి ఇలా కాస్త పెద్ద పీసెస్గా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేయండి. కలిపేసినాక కాస్తంత సాల్ట్ వేసుకోండి. ఈ టమాటా అనేది వేగంగా మగ్గిపోతుంది. అలాగే ఇంకా మన ఛానల్లో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆల్రెడీ చెప్పాను కదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. నెక్స్ట్ అయితే కనుక ఇలా కలుపుకున్న తర్వాత కాస్తంత బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని వాటిని కూడా బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అయితే కనుక కుక్ చేసుకోండి. ఈ ఆనియన్ ఫ్లేవర్ అనేది బయటకు వచ్చి భలే రుచిగా ఉంటుంది అయితే పులావ్. ఇలా కాసేపటికి మూత తీసేసి చూస్తే కనుక టమాటా అనేది బాగా మగ్గి ఉంది కదండి. ఇలా మగ్గిపోయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న వాటర్ని అయితే కనుక వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మళ్ళీ దీన్ని రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసి మరొక్కసారి బాగా కలిపేసుకోండి.
అలాగే ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల వాటర్ తీసుకున్నానండి. అదే నార్మల్ రైస్ తీసుకుంటే కనుక మీరు 4 గ్లాసుల వరకు వాటర్ని తీసుకోండి. అలాగే ఇందులో ఒక చెక్క నిమ్మ చెక్క అయితే కనుక రసాన్ని పిండేయండి. పిండేసి ఆ నిమ్మ తొక్కను కూడా అందులో వేసేయండి, ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే ఒక 4 పచ్చిమిర్చిని, ఒక టమాటాని కాస్త పెద్ద పెద్ద సైజు కట్ చేసుకొని వాటిని కూడా వేసుకోండి. వేసుకొని మరొకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసేసినాక మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం కలుపుకున్నాక ఇందులో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదండి, ఆ ఎగ్స్ని తెచ్చి ఇందులో వేసేయండి. ఇక్కడ నేను 5 ఎగ్స్ వరకు తీసుకున్నానండి. మీకు సరిపడినన్ని ఎగ్స్ అయితే వేసుకోవచ్చు. వేసుకున్నాక మరొకసారి బాగా కలిపేసుకోండి. కలుపుకున్నాక దీనిపైన మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అయితే కనుక ఫస్ట్ కుక్ చేసుకోండి. అలాగే ఫైనల్గా అయితే కాస్తంత కొత్తిమీర తరుగును కూడా వేసేసి మూత పెట్టుకోండి. 5 మినిట్స్ తర్వాత లైట్గా తడిగా ఉంటుంది, అంటే కొంచెం వాటర్ ఉంటుంది, ఆల్మోస్ట్ కుక్ అయిపోద్ది. ఆ టైంలో 1 స్పూన్ వరకు ప్యూర్ గీ వేసుకోండి, నెయ్యిని వేసుకోండి. అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కూడా మొత్తం పైనంతా వేసుకోండి. ఆ తర్వాత అయితే కనుక ఇందులో సన్నగా కోసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు అలాగే పుదీనా తరుగును కూడా వేసేసి మూత పెట్టేయండి. మూత పెట్టేసి ఇప్పుడు లో ఫ్లేమ్లో మొత్తం కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. కాసేపటికి ఇప్పుడైతే తడిగా ఉంటుంది, కానీ ఆరిపోయినాక కరెక్ట్గా సరిపోతుంది. అలాగే స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే సర్వ్ చేసుకోవద్దు. ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టేస్తే కరెక్ట్గా కుక్ అయిపోద్ది. 5 మినిట్స్ తర్వాత ఇలా ఉంది చూడండి. రెసిపీ అయితే చాలా చాలా బాగుంది. ట్రై చేయండి. ట్రై చేసినాక కూడా రెసిపీ ఎలా వచ్చిందో ప్లీజ్ అండి కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. ఇప్పుడైతే కనుక దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఎమ్మీ ఎగ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please do subscribe to my channel and share this video. Thank you for watching.